హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటెన్ అమూల్య. తెలంగాణ మూమెంట్కి సంబంధించినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం ఇంకా ఆంధ్ర మహాసభలు అనే టాపిక్ అయితే చేయడం జరిగింది. అవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. అయితే ఆ బిడ్ బ్యాంక్ ఎక్కడిది, ఆ బుక్ గురించి డీటెయిల్స్ చెప్పండి అని అడుగుతున్నారు. ఆ నోట్స్ అయితే ఇందులో నుండి విస్తృత్ పబ్లికేషన్స్ తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర చూడండి, తెలంగాణ సోషియో కల్చర్ హిస్టరీ క్విక్ రివిజన్ బుక్ డాక్టర్ పి మురళి, పబ్లిష్డ్ బై డాక్టర్ రాపాలరాజు ఎంఎస్సి ఎంఈడ్. ఈ బుక్ చూడండి, విస్తృత పబ్లికేషన్స్తో క్విక్ రివిజన్ కోసం చేయబడినటువంటి బుక్. చాలా చాలా బాగుంది. ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. ఒకే బుక్ని 4-5 సార్లు చదవాలి, క్విక్ బాగా చాలాసార్లు రివిజన్ చేయాలని అంటుంటారు. కోర్స్ రివిజన్ చేయాలి. ఒకే బుక్ని చదవడం కన్నా 2-3 బుక్స్ చదివితే ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయం. చాలామంది నువ్వేది ఫాలో అవుతున్నావు, ఒకటే ఫాలో అవ్వు అంటే ఇది డిస్క్రిప్టివ్ కాదు, ఇది ఆబ్జెక్టివ్. మళ్ళీ ఈ పబ్లికేషన్స్ వాళ్ళు వాళ్ళకి నచ్చిన పాయింట్స్, వాళ్ళకి ఇంపార్టెంట్ అనిపించినవి రాస్తారు. అందరూ అన్ని పాయింట్స్ కవర్ చేయాలని లేదు. సో ఎగ్జామినర్ ఎక్కడి నుండి బిట్ వస్తుందో తెలియదు కాబట్టి సబ్జెక్ట్ మొత్తం తెలుసుకొని ఉండాలి. దానికోసమైతే అకాడమిక్ బుక్స్ చదవడం చాలా చాలా మంచిది. కానీ ఇప్పుడు ఈ అకాడమిక్ బుక్స్ని కూడా ప్రామాణికం కాదు అంటున్నారు, తెలుగు అకాడమీ బుక్స్. సో నేనైతే ఎప్పుడూ ఒకటే పబ్లికేషన్ మీద ఆధారపడలేదు. నేను ఒక్కసారి బుక్ స్టాల్కి వెళ్తే నాకు ఏది మంచి అనిపిస్తే, ఏది నచ్చితే మ్యాటర్ ఎక్కువగా ఎందులో ఉన్నాయి బిట్స్ ఏది ఉందో అట్లా కవర్ చేసి బుక్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇది కూడా క్విక్ రివిజన్ కింద యూజ్ అవుతుందని తీసుకున్నాను. ఇందులో నుండే బిట్స్ అయితే చేయడం జరిగింది. చాలా బాగుంది, కలర్ఫుల్ ఉంది, చూస్తేనే చదవాలనిపిస్తుంది. బిట్ వైజ్గా క్వశ్చన్ టు ఆన్సర్ ప్రాక్టీస్ బిట్స్ చేయడం కన్నా ఇది బుక్ చదవడం చాలా చాలా బెటర్. దీన్ని ఒక 4-5 సార్లు మనం రివిజన్ చేస్తే చాలా బిట్స్ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చిన్న చిన్న ఎగ్జామ్స్కి అయితే జిఎస్ పర్పస్లో ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.